వీడియో వరకు వచ్చేసి ఏంటంటే ఈరోజు వీడియో చూపేయాలా నిన్ను వీడియోలా కానీ లాస్ట్ మూమెంట్ లో ఏమైందంటే నాకు 9 months కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. బట్ లాస్ట్ వీక్ నేను చెకప్ అనేది వెళ్ళే వరకు ఇంకా సడన్ గా స్కానింగ్ లో AF5 మునీర్ అనేది తగ్గింది అని చెప్పినారు. సడన్ గా ఆపరేషన్ అనే వరకు అయ్యో ఆపరేషన్ ఎట్లా ఉంటది ఏంటి అని మాకు ఏం అర్థం కాలేదు. 21 days కూడా మేము యాక్చువల్ గా ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల గ్రాండ్ గా చేయలేకపోయినాము. ఆపరేషన్ చేయించేసినారనమాట. చేయించినాక చాలా సేఫ్ గా ఉన్నారనమాట. బేబీ ఇంకా ఏమంటారు వాళ్ళ మదర్ అండ్ బేబీ ఫైనల్ గా బాబు అనేది పుట్టాడు. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అబ్బాయిల కంటే అమ్మాయే బెస్ట్ అనుకొని అసలు అమ్మాయి కావాలని చెప్పి వీళ్ళు కూడా అసలు అమ్మాయి అనుకున్నారు. బట్ ఇంకా బాబు అయితే వచ్చేసిండు అనమాట. వీడియో చేద్దాం. సో సో వెల్కమ్ బ్యాక్ టు హారికా ఫ్యామిలీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎన్నో డేస్ నుంచి మీరు అడుగుతున్న వీడియో అనమాట. ఇంతకీ మీ అక్కకి డెలివరీ అయిందా కాలేదా, పాపనా బాబా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్లు ఉన్నారు. అసలు ఈ వీడియో ఎప్పుడో తీసిందనమాట. లాస్ట్ వీడియో పోస్ట్ చేసింది May 21st కి తీసిన వీడియో రీసెంట్ గా 2 days బ్యాక్ పోస్ట్ అయిందనమాట. అసలు ఇంకా ఆ వీడియోలో కూడా అసలు మేము ఏం క్లారిటీ ఇవ్వలేము. అంటే అసలు ఏం జరిగింది, ఏమైంది, అసలు మా ఛానల్ ఏమైంది అని చెప్పి కూడా మేము క్లారిటీ ఇవ్వలేదు. ఇంకొకటి బాబా పాపనా, బాబుకి ఏం పేరు పెట్టినాము, ఇంకొకటి బాబు ఫేస్ రివీల్ చేయమని చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చాలా రిక్వెస్టెస్ వచ్చినాయి అనమాట. సో ఈ వీడియోలో బాబు ఫేస్ రివీల్ చేసి ఇంకా బాబుకి ఏం పేరు పెట్టినామో, ఎప్పుడు పుట్టినాం అన్ని ఈ వీడియోలో రివీల్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకొకటి హారిక స్పందన ఛానల్ ఏమైందని చెప్పేసి చాలా మంది లాస్ట్ వీడియోలో చెప్పలేదు ఎందుకు అని చెప్పేసి అడిగినారు. యాక్చువల్గా ఆ ఛానల్ అనేది సస్పెండ్ అయిందనమాట. దేనివల్ల అంటే ఇంకొకరి ఛానల్కి మేము నా ఫోన్ నెంబర్ లైక్ అట్లా లింకప్ చేసి ఉండే. సో దానివల్ల 2 IDs అనేటివి పోయింది. సో ఆ ఛానల్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఆ ఛానల్ వస్తే స్పందన తీసుకొని తన ఫ్యామిలీస్తో తను హ్యాపీగా వీడియోస్ చేసుకుంటుంది. ఈ ఛానల్లో నేను నా ఫ్యామిలీస్ కానీ నా పర్సనల్గా కానీ నేను వీడియోస్ పక్కా మీకు పెడుతూనే ఉంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. ఇంకా అంటే ఇంకా చాలా మంది క్వశ్చన్స్ వేసినారు, ఎందుకు మీ ఇద్దరికి గొడవ ఈ విడిపోయి ఛానల్స్ సపరేట్ పెట్టుకున్నారా అది ఇది అని చెప్పేసి. సో అవన్నీ ఏం లేవు, మేము కలిసే ఉన్నాము, డైలీ మాట్లాడుతూనే ఉంటాము. జస్ట్ ఏంటంటే సస్పెండ్ అయిందనమాట ఛానల్. ఇంకా వీడియో వరకు వచ్చేసి ఏంటంటే ఈరోజు వీడియో చూపేయాలా నిన్ను వీడియోలా ఇంకొకటి ఏంటంటే అసలు హాస్పిటల్ వీడియోలనే రివీల్ చేసేద్దాం అనుకున్నాము. కాకపోతే ఏమైంది అని అంటే ఎందుకు రివీల్ చేయాలంటే అక్కడ అసలు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అసలు వీడియోస్ పెట్టొద్దు అని అంటే ఇంకా అక్కడ తెలియకుండా మేము ఇంకా దూరం నుంచి తీసినాం. అందుకే లాస్ట్ వీడియోలో మీకు మేబీ నాకు తెలిసి క్లారిటీ ఉండకపోవచ్చు, చాలా తక్కువ క్యాప్చర్ చేసినాము. అట్లీస్ట్ అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి మాకు చూసుకోవడానికి అనమాట. ఇప్పుడు బాబువా పాపనా అనే వరకు వచ్చేసి అయితే నేను రివీల్ చేయడం కంటే వాళ్ళ మమ్మీ వచ్చి రివీల్ చేస్తుంది. ఇంకొకటి నార్మల్ అయిందా ఆపరేషన్ అయిందా మొత్తం ఆమెనే చెప్తాను. నేను చెప్పడం కంటే చాలా మంది రోడ్డు మీద వెళ్తున్నా కూడా మీ అక్క అంటే ఇంకెవ్వరు తను ఇంకా ఏమంటే డెలివరీ కాలేదనే క్వశ్చన్ మార్క్ ఉంది అందరికి. ఎందుకంటే నేను వీడియో పెట్టలేదు, ఎప్పుడో తీసినా కదా. ఇప్పుడు అవన్నిటికీ క్లారిటీకి ఆన్సర్స్ ఇస్తాం అనమాట వాళ్ళ మమ్మీ వచ్చినాక. సో గైస్ ఇక వాళ్ళ మమ్మీ అయితే వచ్చింది ఆఫ్టర్ చాలా మంత్స్ తర్వాత, చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే. సో బేబీ అయితే ఇక్కడ ఉంది, మదర్ అయితే ఇక్కడ ఉంది అనమాట. చూడండి మీరే. సో ఇక వాళ్ళ మమ్మీ నోటి నుంచి మనం ఏందాము, ఏం పేరు పెట్టినారో, ఎప్పుడు పుట్టిండో, ఆపరేషన్ ఎలా జరిగిందో, నార్మలా లేకపోతే చెప్పు. సో నాకైతే ఆపరేషన్ అయిందనమాట. యాక్చువల్గా ఏంటంటే నాకు నార్మల్ చేస్తా అని చెప్పి డాక్టర్స్ ముందు నుంచి హోప్ ఉండే మా అందరికి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా
నార్మల్ డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది అని ఇంకా నేను చాలా ఎక్సర్సైజ్ కూడా చేసిన నార్మల్ డెలివరీ కోసం. కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే నాకు 9 months కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. బట్ లాస్ట్ వీక్ నేను చెకప్ అనేది వెళ్ళే వరకు ఇంకా సడన్గా స్కానింగ్లో AF5 మునీర్ అనేది తగ్గింది అని చెప్పినారు. ఇంకా వాళ్ళందరూ సడన్గా ఆపరేషన్ చేసేయాలి, మునీర్ అనేది తగ్గింది అని చెప్పి అన్నారు. అంటే కూడా ఇంకా మాకు ఇంకా ఫుల్ టెన్షన్ అయిపోయింది అనమాట. అరే ఇదేంటి యాక్చువల్గా ఏంటంటే మేము చెకప్ కి వెళ్ళేసరికి సడన్ గా వాళ్ళు ఇప్పటికిప్పుడే సర్జరీ చేసేయాలి, ఈమెకు టైం లేదు అని సడన్ గా చెప్పారు. ఇంకోటి డాక్టర్స్ ఎట్లా చెప్తారో మీకు తెలిసిందే, మళ్ళీ బాబు వాష్రూమ్ వెళ్ళి మింగేస్తే లంగ్స్ లోకి వెళ్తుంది, ప్రాబ్లం అవుతుంది అవన్నీ చెప్పి వీళ్ళని భయపెట్టి ఇచ్చేసినారు. వీళ్ళు ఏదో నార్మల్ గా చెకప్ అని చెప్పి, అంటే మేము ముందు నుంచి మైండ్ లో నార్మల్ డెలివరీ అవుతుందనే ఫిక్స్ అయ్యి మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నాం అనమాట. సడన్ గా ఆపరేషన్ అనే వరకు అయ్యో ఆపరేషన్ ఎట్లా ఉంటది ఏంటి అని మాకు ఏం అర్థం కాలేదు. బట్ ఫైనల్ గా ఇంకా ఆలోచించుకొని ఇంకా ఏదైతే ఏముంది బేబీ సేఫ్ గా ఉండాలి, ఏ డెలివరీ అయితే ఏముంది అని చెప్పి ఇంకా మేము ఇంకా అంటే మేము నా బర్త్డే 24th, ఈయనది కూడా గ్యాప్ ఇద్దాం 24th వరకు ఇంకా టైం ఉంది అనుకున్నాం. కానీ సడన్ గా ఆపరేషన్ కి వెళ్ళే అది హాస్పిటల్ కి వెళ్ళేసరికి ఆపరేషన్ చేసేయాలి అంటే చాలా ట్రై చేసింది నార్మల్ డెలివరీ కోసము. బట్ ఇంకా డాక్టర్స్ లేదు, ఇప్పుడు ఇమీడియట్ గా చేసేయాలి మీకు ఆపరేషన్ అనేసరికి ఇంకా ఓకే ఫైన్ అని చెప్పి ఇంకా అన్ని ఫార్మ్స్ అన్ని ఫిల్అప్ చేసేసి ఆపరేషన్ చేయించేసినారు అనమాట. చేయించినాక చాలా సేఫ్ గా ఉన్నారనమాట. బేబీ ఇంకా ఏమంటారు వాళ్ళ మదర్ అండ్ బేబీ ఫైనల్ గా బాబు అనేది పుట్టాడు. ఇంట్లో అందరు ఫుల్ హ్యాపీ అనమాట. యాక్చువల్ గా వాళ్ళ ఫాదర్ కి అయితే అమ్మాయి కావాలి అని ఉండే, కానీ ఇంకా బాబు వచ్చింది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని అమ్మాయిల ఫోటోలు అతికిచ్చిండు వాళ్ళ డాడీ. అంటే కూడా బెడ్రూమ్ లో కూడా అన్ని అమ్మాయి ఫోటోలు. అమ్మాయిలు అంటే చాలా పిచ్చి అనమాట. అదొక లక్ష్మీదేవి అన్న ఫీల్ అట్లా ఉంటారు. అంటే ఇప్పుడు చాలా రీసెంట్ గా ఇష్యూస్ ఉన్న దాంట్లో అయితే చాలా మంది అసలు అమ్మాయి అంటే వద్దు 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 అనేవాళ్ళు. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అబ్బాయిల కంటే అమ్మాయే బెస్ట్ అనుకొని అసలు అమ్మాయి కావాలని చెప్పి వీళ్ళు కూడా అసలు అమ్మాయి అనుకున్నారు. బట్ ఇంకా బాబు అయితే వచ్చేసిండు అనమాట. 21 days కూడా మేము యాక్చువల్ గా ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల గ్రాండ్ గా చేయలేకపోయినాము. ఎందుకంటే లైన్ గా ఇల్లు పెళ్లి బాబు అన్ని లైన్ గా కంటిన్యూగా అయిపోయేసరికి కొంచెం అమౌంట్ ప్రాబ్లం వచ్చేసి ఇంకా ఎందుకు అంత పెద్దగా చేయడం అని చెప్పేసి ఇంట్లోనే చుట్టాల వరకు రిలేటివ్స్ ని పిలిచి మనకు కావాల్సిన వాళ్ళకి 2-3 పిలిచి నార్మల్ గా ఇంట్లోనే చాలా చిన్నగా సెలబ్రేషన్ చేసినాం అనమాట. అంత పెద్దగా గ్రాండ్ గా కూడా చేయలేము. ఇంకా నెక్స్ట్ వస్తా ఉంటాయి కదా చాలా, అప్పుడు ఇంకా మంచిగా గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికి ఇంకా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి నార్మల్ గా ఇంకా ఉయ్యాలలో వేసి పేరు పెట్టినారనమాట. సో ఫైనల్ గా ఇట్స్ ఎ బేబీ బాయ్. చెప్పు ఏం పేరు పెట్టినారు? ఫస్ట్ అట్లా చెప్పొద్దు, ఏమేమి లెటర్స్ ఇచ్చినారు చెప్పు. ఈయనకి H ఇంకా DA ఇచ్చినారు. ఇంకా వీటిల్లో అన్ని చూసి చెప్పదా. యాక్చువల్ గా మేము రుద్రాంశ పెడదామని అనుకున్నాం. రుద్రాంశ ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ అంటే నార్మల్ ఎక్కువ అని కాదు, మా ఇంట్లో ఇట్లా శివుడు వీళ్ళు కానీ మేము కానీ ఎక్కువ శివుడు అంటే ఇష్టం అని చెప్పేసి అట్లా రుద్రాంశ అని చెప్పి పేరు పెడదామని చెప్పేసి అనుకున్నారు. అవును, మళ్ళీ ఏమైంది అసలు రుద్రాంశ పెడదాం అనుకున్నాము. కానీ పంతులను అడిగే వరకు లెటర్స్ లేదనమాట. 6 లేకపోయేసరికి ఇంకా HDA కొన్ని లెటర్స్ చెప్పింది. ఇంకా దాంట్లో ఆ లెటర్స్ లో నుంచే చూస్ చేసుకొని పెట్టినాం అనమాట. సో ఏం H తో పెట్టినాం అంటే అది కూడా అంటే నాది కూడా H తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి బాబుకి కూడా H తోనే పెట్టారు గైస్. ఎందుకంటే సగం పోలికలు అన్ని కొంచెం అన్ని నా లెక్కనే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా తెలివిగల్లోడి బాబు, నా లెక్కనే యాక్టివ్గా ఉంటాడు, జోష్గా ఉంటాడు. 2 months ఏమంటే 2 months బేబీ లాగా కూడా ఉంటాడు అనమాట. ఆయన ఏంటంటే అన్ని ఇట్లా ఫాస్ట్ ఉరికేయాలా చేసేయాలా అన్న ఇదిలు ఉంటాడు. చెప్పి ఇంకేమని చెప్పాలనుకుంటే అంటే ఇప్పుడు ఫైనల్ గా అయితే సేఫ్ గా మేమైతే నేను కానీ బేబీ కానీ
సేఫ్గా అయితే ఉన్నాం. ఇప్పటికి 2 months కంప్లీట్ కావడానికి కూడా వస్తున్నాయి. ఇంకొక 1 week కూడా లేదు, 3 days. 21st మే 21st కి పుట్టింది అనమాట. ఇప్పుడు ఈ 21st వస్తే 2 months కూడా కంప్లీట్ అయిపోతాయి. అసలైంది వీళ్ళు ఉండేది భద్రాచలం. చాలా మంది క్వశ్చన్స్ చేసినారు అనమాట, యాక్చువల్ గా అబ్బాయి వాళ్ళది ఎక్కడ, ఏ ఊరు అని చెప్పేసి. ఉండేది భద్రాచలమే కదా, భద్రాచలం అనమాట. ఇంకా ఆఫీసర్స్ కి ఇద్దరికి అక్కడ లాంగ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడనే ఉంటున్నారు, బోడుప్పల్లో రూమ్ తీసుకొని అనమాట. వీకెండ్ వస్తే ఇంకా వీళ్ళు అట్టు వెళ్తారు అనమాట. వీకెండ్ అక్కడ, నార్మల్ డేస్ ఇక్కడ, వీక్ డేస్ అట్లా ఉంటారు. కానీ ఇంకా ఈయనకి ఇక్కడ ఉంటేనే ఇష్టం. ఇంకా ఫేస్ రివీల్ చేసి పండుకుంటుండు కరెక్ట్ టైంకి, ఫేస్ రివీల్ చేసే టైంకి. ఇలా వీడియో చేద్దాం. సో వీడియో 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 కనిపించడంట. కనిపిస్తావా వీడియోలో? కనిపించవా? నిన్నే వీడియోలో కనిపిస్తావా? కనిపించవా? కనిపించనంటుంది గైస్. ఇంత త్వరగా కనిపించడేమో ఈయన మరి వీడియోలో. కనిపిస్తావా? ఇది చూడిగో, అది ఇంతసేపు వెళ్ళకుండా ఆడుకుంటు గైస్. ఇప్పుడే వంటుడు కావాలని ఈయన కూడా యాక్టింగ్ ఎక్కువ చేస్తాడు అనమాట వీడియో అనగానే. చూడండి ఇంకో, ఇట్స్ ఎ బేబీ బాయ్. ఆయన పేరే చెప్పలేము కదా, హెచ్తో పెట్టినామని. హెచ్తో పెట్టినాం. ఈయన పేరు వచ్చేసి హేమాంష్. హేమాంష్ యాక్చువల్ గా ముద్దు పేరు కొబ్బరి బొండం గైస్. ఎందుకు కొబ్బరి బొండం పెట్టినామంటే ఈయనని వీళ్ళ మమ్మీ ఈయన కడుపులు ఉన్నప్పుడు డైలీ కొబ్బరి బొండం తాగేదన్నమాట. సేమ్ ఫేస్ కట్ కూడా అట్లనే రౌండ్గా ఉంటుంది, అందుకే కొబ్బరి బొండం అని చెప్పి నార్మల్గా పిలుస్తూ ఉంటాం. ఒకళ్ళు చిక్కులు అంటారు, ఒకళ్ళు చిన్నోడ అంటారు, ఒకళ్ళు పండులు అంటారు, ఒకళ్ళు నాన్నలు అంటారు అనమాట. సో ఈ అందగాడు అనమాట, ఈ అందగాడు హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి. నేను చాలా హెల్దీగా ఉన్నా, హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో గైస్ ఇంకొకటి ఏంటంటే ఈయన వాళ్ళ మమ్మీ దగ్గర కంటే మా అందరి దగ్గర ఎక్కువ ఉంటాడు అనమాట. నార్మల్ గానన్నా సరే మంచిగా ఉంటాడు, అసలు ఏడువాడు, సతాయించాడు అందరి లేకంటే. కొందరు చిన్న పిల్లలు అంటే ఎట్లా సతాయిస్తారు, ఈయన అట్లా కూడా చేయరు. ఇంకోటి అసలు హైలైట్ ఏంటంటే వ్యాక్సిన్ ఇస్తే ఫస్ట్ మంత్ కి వ్యాక్సిన్ ఇస్తారు కదా, 3 ఇంజెక్షన్. ఫీవర్ వచ్చి ఆగం చేస్తాడు కదా, ఈయన అవన్నీ ఏం లేవు గైస్. మంచిగా పాలు తాగాలి, పండుకోవాలి, ఆడుకోవాలి, అదొక్కటే ఈయన అనమాట. అసలు సతాయించాడు. ఆకలి వేస్తేనే పాలకి ఏడుస్తాడు, అంతే. మిగతాదంతా ఆయన ఆడుకుంటాడు, అందరి దగ్గర కొంచెం సేపు ఉంటాడు, పడుకుంటాడు, లేస్తాడు. ఇంకా తర్వాత 5 months అయినాక ఏం చేస్తాడు అయితే తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఈయన జర్నీ ఇట్లుంది. ముందు వీడియోలు అన్నావు కదా, ఇంకా కొన్ని డేస్ అయితే బాబునో వస్తుంది, ఇంకా రాత్రి అంతా నా నిద్ర ఉండదు. ఇంకా మమ్మల్ని చాలా అర్థం చేసుకుంటాడు. అంటే ఎన్ని తిట్లు తింటాడో ఏడిచి అనుకుంటాడు. స్నానం చేయించేటప్పుడు కూడా ఏడవాడు అనమాట ఆల్మోస్ట్. ఇతను మంచిగా చేయించుకుంటాడు, మంచిగా ఉంటాడు. వాళ్ళ మమ్మీని ఏం సతాయించాడు. జిడ్డు కూడా. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు ఇట్లా కాలు కడుక్కోకుండా వస్తే ఇట్లా జిడ్డు వేస్తారు కదా, ఈయన అవన్నీ ఏం లేదు, నార్మల్గా ఉన్నా. మేము ఇప్పుడు ఊరికే బయటికి లోపలికి తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఈయనకు అట్లా ఏం అలవాటు చేయలేము. సో ఇదన్నమాట మా జర్నీ. సో ఇట్స్ ఏ బేబీ బాయ్, నేమ్ వచ్చేసి హేమాంష్ పెట్టినారు. సో ఎంతమందికి హేమాంష్ అనే పేరు నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనమాట. రుద్రాంశ్ పెడదాం అనుకున్నాం, అది ఇంకా పేరు మీద రాలేదని చెప్పేసి ఇంకా హేమాంష్ పెట్టినాము. సో అది కూడా వీళ్ళు ఎట్లా చూస్ చేసుకున్నారు అంటే గైస్, హెచ్ కూడా కలిసి వచ్చింది. నేను కూడా ఉన్నా కదా అట్లా అని చెప్పి చూస్ చేసుకున్నారు అనమాట. సేమ్ సగం పోలికలు నాలుగా ఇస్తుంది, ఎందుకంటే మొత్తం నాలుకనే వేస్తా ఉంటాడు అనమాట. అసలు వాళ్ళ డాడీ పేరు ఆయన పేరు మొత్తం లెటర్స్ కలిసినాయి అందులో. హేమాంష్ మహేష్ అన్ని లెటర్స్ అందులో ఒక్కటే ఒక లెటర్ ఉండదు అంతే. చూడండి గైస్, ఎం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మా బావ వీడియోస్ వాళ్ళకి రాడు గైస్, ఎందుకంటే చాలా సిగ్గు ఎక్కువ అనమాట. సిగ్గు అని కాదు, కామెంట్స్ ని తీసుకోలేడు ఆయన. యాక్చువల్గా ఎట్లా అంటే కొందరు కామెంట్స్ అంటే కొంచెం పొసెసివ్నెస్ ఉంటుంది కదా గైస్,
ఇప్పుడు మీరేంటి నోటికి వచ్చిన మాటలు అది నార్మల్గా మీ ఇంటెన్షన్ చెప్తారు, బట్ ఆపోజిట్ పర్సన్ ఎలా తీసుకుంటారో మీకు తెలియదు కాబట్టి కొందరు అట్లా ఉంటారు, సెన్సిటివ్ ఉంటారు కదా. సో అట్లా అనమాట. ఇప్పుడు ఏదైనా నెగిటివ్ కామెంట్ వచ్చేసింది అనుకో, ఆ కామెంట్ తీసుకోలేడు, వద్దు అమ్మ నేను రాను వీడియోలకి, వద్దు వద్దు అన్న ఇంటెన్షన్లోనే ఉంటాడు మోస్ట్లీ. ఇంకా వీళ్ళకి కూడా ఎక్కువ వీడియోస్లకి రావడం కూడా అసలు ఇష్టం ఉండదు మోస్ట్లీ. ఇంకా నేను మా మమ్మీ ఫోర్స్ చేయడం వల్ల వచ్చి అట్లట్లా నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అంటే ఎక్కువ అంత, ఎందుకంటే కొందరు పిచ్చి వాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఓకే మీకు అనిపించింది మీరు పెడతారు, కానీ కొందరు ఇష్టం ఉన్నట్టు పెట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ కాబట్టి, ఫ్యామిలీ అందరు చూస్తారు కాబట్టి కొంచెం పెట్టాల్సింది కూడా ఆలోచించి పెడితే ఇంకా బాగుంటుంది అనమాట. వీడియో అయితే ఇంతటితో ఇదనమాట. ఇంకా నువ్వేమని చెప్పాలనుకుంటే చెప్పు. సో అందరికీ అయితే నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది వర్షితం కానీ హారికం కానీ ఎక్కడ కనిపిస్తే అక్కడ అడుగుతూనే ఉంటారంట, మీ అక్క ఎలా ఉంది, ఎన్ని మంత్స్ డెలివరీ అయినా అని. ఆల్రెడీ హారిక స్టార్టింగ్లోనే చెప్పింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను నా బేబీ బాయ్ అయితే హేమంత్ అయితే చాలా హెల్దీగా ఉన్నాం. సో మీరు కూడా అందరూ ప్రేయర్ చేయండి, మేము ఇలానే హెల్దీగా ఉండాలి అని చెప్పి. మీకు మాతో ఇంకేమైనా వీడియోస్ కావాలి, ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో పింగ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకా చాలా మంది ఎదురు చూసిన వీడియో దీనికోసమే అనమాట. ఎందుకంటే చాలా ఫ్యామిలీ కంటెంట్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి, సో ఇమీడియట్ గా ఫస్ట్ ఇదే వీడియో చేస్తున్నాం. అది కూడా మీకోసం మాత్రమే. మీరందరు అంటే చాలా మంది అడుగుతారు ఎందుకు అనొద్దు కానీ, సో వాళ్ళందరి కోసం అడిగిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అందుకే పోస్ట్ చేసిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇంత సపోర్ట్ చేసినందుకు. బట్ బయట గుర్తించుకొని మరి ఎప్పుడో పెళ్ళైంది గైస్, ఎప్పుడో శ్రీమంతానికి పెట్టిన పోస్టులు గుర్తు పెట్టుకొని మరి బయటికి వెళ్ళినాక కూడా అడిగిరు ఎట్లున్నారు అని చెప్పేసి. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపిస్తున్నందుకు. సో మీ సపోర్ట్ ఇట్లుంటే మేము ఇంకా 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 మంచిగా పైకి వెళ్తాం అనమాట. సో ఇంకొకటి మా చిన్నోడితో ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సూన్ ఇతనికి కూడా మంచి ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి బోర్ల పడుతుండు, మా బాబు బోర్ల పడుతుండు, మా బాబు బొబ్బట్లు వేసినాం, అవన్నీ మంచి మంచి వీడియోస్తో మేము ముందు వస్తాం. ఛానల్గా కూడా మా డాడీ అయితే వచ్చేసిండు అనమాట. మేమైతే ఈరోజు వీడియోలో బేబీ బాయ్ గర్ల్ అని రివీల్ చేసినాం, పేరేం పెట్టామో రివీల్ చేసినాం. ఏమంటారు తాతగా నీకెట్లా అనిపిస్తుంది చెప్పు. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్ 2 అమ్మాయిలు, తర్వాత ఒక బాబు. నేను కూడా అనుకున్నా మా పాపకు ఫస్టే బాబు పుడతాడు అనుకున్నా, కానీ సో గైస్ మా అక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మా డాడీ చెప్తూనే ఉంటాడు అనమాట, బాబు పుడతాడు బాబు పుడతాడు బాబు పుడతాడు అని చెప్పేసి. సో ఇక బాబే పుట్టిండు అనమాట. మా డాడీ చెప్పినందుకు కాదు గైస్, ఆ దేవుడు ఎవరిస్తే వాళ్ళంతే. నేను ఎట్లా అంటే కాన్ఫిడెన్స్ ఉన్నా అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ కాల్ మాట్లాడి మాట్లాడి కాన్ఫిడెన్స్ కాదు. నేను అనుకున్నా కొడుకే పుడతాడని అనుకున్నా. ఓవరాల్గా మొత్తం హ్యాపీగా ఉన్నాము, నేను మా ఫ్యామిలీ. బాబు పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు. అదనమాట గైస్. సో ఫైనల్గా మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నాము, పెళ్ళయింది, మంచి బాబు పుట్టిండు. సో అదనమాట. సో బాయ్.